ఎగ్జాక్ట్లీ. ఈ మధ్యలో ఓ వీడియో బాగా ట్రెండింగ్ అయింది. అదేంటంటే ఒక పెంగ్విన్ బాగా ట్రెండింగ్ అయింది. యు ఆర్ అవేర్ ఆఫ్ దట్, రైట్? పెంగ్విన్. ఎస్ మేడం, నేను ఆ వీడియో చూశాను. మనమందరం చూసాం కదా పెంగ్విన్ వీడియో. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ పెంగ్విన్. యా, వాట్ డిడ్ ఇట్ డూ? అదేం డాన్స్ చేయలేదు, ఫిల్టర్ వాడలేదు, జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళింది. విశాలమైన మంచు ప్రాంతంలో పెంగ్విన్లు సాధారణంగా గుంపుగా కలిసి ప్రయాణిస్తాయి. కానీ ఆ గుంపు మొత్తం ఒక దిశలో ప్రయాణిస్తుండగా ఒక్క పెంగ్విన్ మాత్రం నిశ్శబ్దంగా తన దారిని మార్చుకుంది. ఎంచుకున్నప్పుడు మాత్రమే మొదలవుతుంది. కొన్నిసార్లు నేర్చుకోవడం అంటే కొత్తగా ప్రయత్నించడం, కొన్నిసార్లు విజయం అంటే ఇతరులకు వెంటనే అర్థం కాని దారిని ఎంచుకోవడం. సాధారణ దారి తప్పు కాదు, కానీ ప్రతి ప్రయాణం ఒకేలా ఉండదు. ఆ పెంగ్విన్ నిశ్శబ్దంగా నడిచిన దారి మన స్కూల్ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. మన స్కూల్ కూడా అంత కంఫర్ట్గా ఏం స్టార్ట్ అవ్వలేదు. అది ఒక కలతో మొదలైంది. అప్పుడు ఇంత పెద్ద భవనాలు లేవు, పొడవైన కారిడార్లు లేవు, ఇంతమంది ఎంప్లాయీస్ కూడా లేరు. కేవలం కొన్ని గదులు మాత్రమే, కొద్ది మంది విద్యార్థులు, చాలా కొద్ది మంది టీచర్స్ మరియు ఒక దూరదృష్టితో, విద్యపై అచంచలమైన నమ్మకంతో ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఒక అడుగు ముందుకు వేశారు. సవాళ్లు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, కానీ విశ్వాసం, తన మీద తనకున్న నమ్మకం తగ్గలేదు. అడుగు అడుగుగా, సంవత్సరంగా ప్రతి స్టూడెంట్ని, ప్రతి పేరెంట్ని ఒడిచి పట్టుకుంటూ ఒక చిన్న ప్రారంభం. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉందంటే దీని వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. మంచి సంస్థలు ఒక్క రాత్రిలో తయారవ్వవు. సహనం, పట్టుదల మరియు లక్ష్యంతోనే నిర్మించబడతాయి. ఒంటరిగా నడవడానికి ధైర్యం చేసిన ఆ పెంగ్విన్లను ఈ ప్రయాణం మనకు ఒక సత్యాన్ని చెబుతుంది. ధైర్యమే దారిని చూపితే గమ్యస్థానం తానే చేరుతుందని. ఈ ప్రయాణంలో మనం చాలా కొత్త విధానాలను ఆలోచించాం. 2016 నుంచే మన స్కూల్లో నో బ్యాగ్ డేను అమలు చేశాం. పిల్లలు ఆనందంగా నేర్చుకోవాలన్నదే మా ఉద్దేశం. అదే మన గవర్నమెంట్ కూడా 2019లో ఇంప్లిమెంట్ చేసింది. అలాగే నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఫౌండేషన్ క్లాసెస్ పద్ధతిని 2016లోనే స్టార్ట్ చేశాం. ఇదే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022లో ప్రభుత్వ విధానంగా మారింది. గత సంవత్సరం మన స్కూల్లో యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. పిల్లల్లో నాయకత్వం, ఆలోచన శక్తి, మాట్లాడే ధైర్యం పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్నే కోసం మాత్రమే. ఈ కథ, ఈ స్ఫూర్తి, ఈ 10 సంవత్సరాల విద్యా ప్రయాణం మీరు లేకుండా భవిష్యత్తును మా చేతుల్లో పెట్టారు. దారి కొత్తగా ఉన్నప్పుడు కూడా మీరు విశ్వసించారు. కష్టకాలంలో కూడా నిశ్శబ్దంగా మాతో నిలబడ్డారు. మీ నమ్మకం, మీ మద్దతు మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది. అందుకే ఈ వేడుక కేవలం వేడుక మాత్రమే కాదు, ఇది మనందరిది. ఎవరండి? ఎనీ గెస్సెస్? ఆడియన్స్, స్టూడెంట్స్, పర్సన్ లౌడ్. ఐఎమ్ అనేబుల్ టు హియర్. మరి జగదీష్ సార్ని చెప్పట్లేదో స్టేజ్ మీదకి పిలుద్దామా?